టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే టాపిక్ నుంచి థార్న్డైక్ ప్రతిపాదించిన ట్రయల్ అండ్ ఎర్రర్ యత్నదోష సిద్ధాంతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, ఆ తర్వాత ఈ సిద్ధాంతం నుంచి గతంలో టెట్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. అభ్యసన సిద్ధాంతాలు మనము చర్చించేటప్పుడు మొదట ప్రవర్తనవాదులు అంటే స్కిన్నర్, పావ్లోవ్, థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలను స్టడీ చేస్తాం. ఇందులో భాగంగా ప్రీవియస్ వీడియోస్లో పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని గురించి, తర్వాత స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని గురించి మనము ముఖ్యమైనటువంటి విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. పావ్లోవ్ సిద్ధాంతం ప్రకారమైన, స్కిన్నర్ సిద్ధాంతం ప్రకారమైన నిబంధనం అంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య ఒక బంధం ఏర్పడడం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధాన్నే నేర్చుకోవడం అని లేదా అభ్యసనం అని మనం పిలుస్తూ ఉంటాం. థార్న్డైక్ ప్రకారము అభ్యసనం అనేది ఒక నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ. అంటే అభ్యసనం అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్గా, వెంటనే, వేగంగా జరిగేటటువంటిది కాదు. తర్వాత అభ్యసనంలో అంతర్దృష్టి లాంటి ప్రజ్ఞాపరమైనటువంటి అంశాలకు స్థానం లేదు. ఇది చాలా నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ. తర్వాత ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు అనేక యత్నాలు ఉండడం, దాంట్లో అంటే అనేక ట్రయల్స్ జరగడము, ఆ ట్రయల్స్లో ఏ ట్రయల్ అయితే జీవి సక్సెస్ఫుల్ ట్రయల్స్గా భావిస్తుందో, ఏ ట్రయల్ వల్ల సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయో ఆ ట్రయల్స్ను మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రిపీట్ చేయడమే స్టిమ్యులస్కు, రెస్పాన్స్కు మధ్య ఏర్పడేటటువంటి నిబంధనంగా పిలుస్తాం, మనం కండిషనింగ్గా పిలుస్తాం. లేదా మామూలు మాటల్లో చెప్పాలంటే నేర్చుకోవడము లేదా అభ్యసనం అని పిలుస్తాం. థార్న్డైక్ ప్రకారం ఉద్దీపన ప్రతిస్పందన మధ్యలో ఏర్పడేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో దీనివల్ల మెదడులో న్యూరల్ నెట్వర్క్ అనేటటువంటిది కూడా బలపడుతుంది అనేది థార్న్డైక్ యొక్క అభిప్రాయం. థార్న్డైక్ తాను చేసినటువంటి ప్రయోగాల్లో పిల్లిపై చేసినటువంటి ప్రయోగం చాలా పేరుగాంచినటువంటి ప్రయోగం. ఈ ప్రయోగంలో ఒక ఆకలిగా ఉన్నటువంటి పిల్లిని ఒక పజిల్ బాక్సులో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రయోగం కోసమే థార్న్డైక్ ఒక పజిల్ బాక్సును రూపొందించడం జరిగింది. ఆకలితో ఉన్నటువంటి పిల్లి పజిల్ బాక్స్ నుంచి బయటికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఒకానొక సమయంలో పిల్లి బయటికి రావడం జరుగుతుంది. అంటే బయటికి రావడానికి అవసరమైనటువంటి లీవర్ ఏదైతే ఉంటుందో, పజిల్ బాక్స్ యొక్క డోర్ను ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి లీవర్ ఏదైతే ఉంటుందో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ లీవర్ను ఆపరేట్ చేయడం వల్ల పిల్లి బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పిల్లిని బోన్లో పెట్టినప్పుడు మళ్ళీ రకరకాలుగా యాదృచ్ఛికంగా యత్నాలు చేయడం జరుగుతుంది. ఏదో ఒక యత్నంలో మళ్ళీ లీవర్ ఓపెన్ అయి పిల్లి బయటికి రావడం జరుగుతుంది. ఈ రకంగా అనేక ట్రయల్స్ జరుగుతున్న క్రమంలో థార్న్డైక్ గమనించినటువంటి విషయం ఏంటంటే పిల్లిని బోన్లో ఉంచినప్పుడు బయటికి రావడానికి తీసుకునేటటువంటి సమయం అనేది రాను రాను తగ్గడాన్ని గమనించడం జరిగింది. చివరికి ఆకలితో ఉన్నటువంటి పిల్లిని బోన్లో పెట్టగానే ఇమ్మీడియట్గా ఏ లీవర్ను ఆపరేట్ చేస్తే తాను బయటికి రాగలుగుతాను అనేది గుర్తించి ఆ లీవర్ను ఆపరేట్ చేస్తూ పిల్లి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నిబంధనం జరిగింది అని పిలుస్తాం. స్టిమ్యులస్, రెస్పాన్స్ మధ్యలో బంధం ఏర్పడింది అని చెప్తామన్నట్టు. ఇది స్థూలంగా థార్న్డైక్ చేసినటువంటి ప్రయోగం. ఈ ప్రయోగంలో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకుని థార్న్డైక్ కొన్ని అభ్యసన సూత్రాలను లేదా అభ్యసన నియమాలను ప్రతిపాదించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే ఫలిత సూత్రము అని పిలుస్తాం. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటాం అన్నట్టు. అంటే ఆకలితో ఉన్నటువంటి పిల్లి బయటికి రావడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఏ ప్రయత్నం వల్ల తాను బయటికి వస్తుందో ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని పిల్లి గుర్తుంచుకొని మళ్ళీ మాటికి తాను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు ఆ ప్రయత్నాన్ని రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే లీవర్ను ఎక్కడ ఆపరేట్ చేసినప్పుడు పజిల్ బాక్స్ యొక్క డోర్ ఓపెన్ అయి తాను బయటకు వస్తుందో బయటికి రావడం అనేటటువంటిది
పిల్లికి ఒక రకమైనటువంటి రీఇన్ఫోర్స్మెంట్, పునర్భరణం, లేదా పిల్లి బోన్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే దానికి ఒక ఆహారం అందించడం అనేటటువంటిది ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్భరణం పిల్లికి అందేటటువంటిది. ఈ పునర్భరణాల కోసము ఏ ట్రయల్ వల్ల తాను బోను నుంచి బయటకు వస్తుందో ఆ ట్రయల్ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా రిపీట్ చేయడం వల్ల ఎస్ఆర్ బంధం అనేటటువంటిది ఏదైతే ఏర్పడిందో, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏదైతే ఏర్పడిందో ఇది మరింత బలంగా ఉంటుంది అనేది థార్న్డైక్ యొక్క నియమం. అంటే సంతృప్తికరమైనటువంటి ఫలితం పిల్లికి లభించినప్పుడు ఆ సంతృప్తిని మళ్ళీ మళ్ళీ పొందడం కోసము తాను ఏ యత్నం ద్వారా అయితే బోన్ నుంచి బయటకు వచ్చిందో ఆ యత్నాన్ని, ఆ ట్రయల్ను రిపీట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఏ పని అయితే జీవి చేయడం వల్ల ఒక ఫలితం లభించిందో ఆ పనిని మళ్ళీ చేయాలని జీవి కోరుకోవడం జరుగుతుంది. అంటే ఒక జంతువుకు సంబంధించి చూసినా, మనము ఒక మనిషికి సంబంధించి చూసినా, ఒక పని చేసినప్పుడు ఆ పని వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తుంది అన్నదాన్ని గుర్తించి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కనుక లభించినట్లయితే మళ్ళీ దాన్ని చేయడానికి ఆసక్తి చూపడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని కనుక మనం చూసినట్లయితే ఫలిత సూత్రంతో పాటు ఇందులో అభ్యాస సూత్రం అనేది ఒకటి ఉంది, సంసిద్ధత సూత్రం అనేది కూడా ఇంకొకటి ఉంది. అంటే మళ్ళీ మళ్ళీ మనము చేసేటటువంటి పని వల్ల ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడినటువంటి బంధం మరింతగా బలపడుతుంది అనేది థార్న్డైక్ యొక్క అభిప్రాయం. దీన్నే మనము అభ్యాస నియమము అని పిలుస్తాం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. తర్వాత ఫలితం సంతృప్తికరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ యాక్షన్ను రిపీట్ చేయడానికి, ట్రయల్ను రిపీట్ చేయడానికి పిల్లి అనేది సంసిద్ధపడుతుంది. మళ్ళీ రెడీనెస్ అనేటటువంటిది దాని లోపల వస్తుంది అన్నట్టు. అంటే తాను ఎప్పుడైతే సంసిద్ధంగా ఉందో, రెడీగా ఉందో అప్పుడు మాత్రమే పిల్లి బోన్లో నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సంసిద్ధత అనేటటువంటిది కూడా నిబంధనలో చాలా ప్రధానమైనటువంటిది. రెడీనెస్ అనేటటువంటిది నేర్చుకోవడంలో చాలా ప్రధానమైనటువంటిది. ఈ 3 సూత్రాలు అంటే ఫలిత సూత్రం, అభ్యాస సూత్రం, సంసిద్ధత సూత్రాల మీద మీకు పరీక్షల్లో రకరకాలుగా ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీటి యొక్క క్లాస్ రూమ్ అప్లికేషన్ను కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో టెట్లో ఒకసారి ఏం చేశారంటే, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అనేటటువంటి సూత్రాన్ని వివరించేటటువంటి థార్న్డైక్ యొక్క నియమం ఏంటి అని అడిగారు అన్నట్టు. అంటే నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు విజయం లభిస్తే మళ్ళీ ఆ పని చేయాలని కోరుకుంటాం, మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటాం, మళ్ళీ సంసిద్ధులుగా తయారవుతాం మనం. అంటే సంతృప్తికరమైనటువంటి ఫలితం లభించినప్పుడు మళ్ళీ మనము చేసినటువంటి పనిని రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అనేటటువంటి అంశంలో ఇమిడి ఉన్నటువంటి థార్న్డైక్ యొక్క సూత్రం ఏంటంటే ఫలిత సూత్రం, లా ఆఫ్ ఎఫెక్ట్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా ఏ టీచర్ అయినప్పటికీ కూడా క్లాస్ రూమ్లో తాను బోధించేటటువంటి అంశాలకు అనుబంధంగా పిల్లలకు ఇంటికి పనిని ఇవ్వడం జరుగుతుంది, హోంవర్క్ను అసైన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా అనేక అంశాల మీద పిల్లలతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, డ్రిల్ చేయించడం జరుగుతుంది. అంటే గ్రౌండ్లో పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించడం కావచ్చు, లేదంటే స్టడీస్కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే టేబుల్స్ లాంటివి నేర్చుకోవడం కావచ్చు, ఒక పోయం నేర్చుకోవడం కావచ్చు, దేశాలు రాజధానులు నేర్చుకోవడం కావచ్చు. ఇట్లా రకరకాల అంశాలు నేర్చుకునేటప్పుడు రిపిటేషన్ అనేటటువంటిది, ప్రాక్టీస్ అనేటటువంటిది ఉండేటట్లుగా టీచర్స్ చూస్తుంటారు. మరి ఈ డ్రిల్ వెనకాల, హోంవర్క్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సూత్రం ఏంటి అని గతంలో ఒకసారి అడిగారు. అంటే పిల్లలతో మనము డ్రిల్ చేయించినప్పుడు లేదా పిల్లలకి మనం హోంవర్క్ని ఇచ్చినప్పుడు మనము థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి ఏ సూత్రాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి అంశాలను పిల్లలకి అందిస్తున్నాం అనేటటువంటి దాన్ని అడిగే ప్రయత్నం చేశారు. ఇక్కడ థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి అభ్యాస నియమం ఉంది, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఉంది. తర్వాత డే టు డే లైఫ్లో మనం చెప్తుంటాం, గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలుగుతాం కానీ నీరు తాగించలేము అంటుంటాం. అంటే పిల్లలు కూడా నేర్చుకోవడానికి సంసిద్ధులుగా లేని సమయంలో మనం నేర్పించేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే అభ్యసనం అనేది సమర్థవంతంగా జరిగేటటువంటి అవకాశం ఉండదు, పిల్లలు సరిగ్గా దాన్ని నేర్చుకోలేరు. అందుకోసం రెడీనెస్ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సంసిద్ధులుగా చేసిన తర్వాత పిల్లల్ని
ఒక విషయాన్ని మనము నేర్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మోటివేషన్ అనేటటువంటిది, ప్రేరణ అనేటటువంటిది ఎప్పుడైనా చాలా ప్రధానమైనటువంటిది. ఈ రకంగా థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి 3 సూత్రాల మీద లేదా 3 నియమాల మీద ప్రశ్నలు రావచ్చు, లేదంటే బేసిక్స్ మీద ప్రశ్నలు రావచ్చు. థార్న్డైక్ ప్రకారము నేర్చుకోవడంలో అంతర్దృష్టి యొక్క పాత్ర ఉంటుందా ఉండదా అంటే థార్న్డైక్ ప్రకారము నేర్చుకోవడంలో అంతర్దృష్టి పాత్ర ఉండదు. తర్వాత నేర్చుకోవడం అనేటటువంటిది థార్న్డైక్ ప్రకారము చాలా నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే మనము కోహెలర్ లాంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అంతర్దృష్టి సిద్ధాంతాలు లాంటివి కనుక చూసినట్లయితే అక్కడ నేర్చుకోవడం అన్నది చాలా వేగంగా జరుగుతుంది. నేర్చుకోవడంలో అంతర్దృష్టి యొక్క పాత్ర ఉంటుంది. అక్కడ డ్రిల్కు, ప్రాక్టీస్కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఈ రకంగా కంపారిటివ్లీ ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైనా ఉంటే ఫలానా పుస్తకాన్ని ఎవరు రాసిండ్రు అని కూడా అడగవచ్చు. గతంలో టెట్లో ఒకసారి ఏం చేశారంటే ద యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు అన్నట్టు. యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది థార్న్డైక్. వాస్తవానికి థార్న్డైక్ మొదట్లో ప్రవర్తన గురించి కాకుండా ప్రజ్ఞ మీద పరిశోధన చేయాలని అనుకున్నాడు, ఇంటెలిజెన్స్ మీద పరిశోధన చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత ప్రవర్తన మీద పరిశోధనలు చేయడం జరిగింది. ఈ ప్రవర్తన మీద పరిశోధనలు చేసేటప్పుడు కూడా మానవుల మీద నేరుగా ప్రయోగాలు చేయాలని అనుకున్నాడు థార్న్డైక్. అంటే మానవ ప్రవర్తన మీద సబ్జెక్ట్స్ను కూడా హ్యూమన్ బీయింగ్స్ని తీసుకొని స్టడీ చేయాలనుకున్నాడు. అయితే తనకు సరైనటువంటి సబ్జెక్టు లభించకపోవడం వల్ల పిల్లి, తర్వాత ఇతర కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాలు చేస్తున్నటువంటి క్రమంలో ఓవైపు ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాల గురించి రకరకాల విషయాలు కనిపెట్టడమే కాకుండా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా థార్న్డైక్ కొన్ని అంశాలను ప్రతిపాదించడం జరిగింది. అందులో థార్న్డైక్ చెప్పేదాని ప్రకారము స్టిమ్యులస్, రెస్పాన్స్ మధ్యలో బంధం ఏర్పడేటటువంటిది ఏదైతే ఉందో, ఈ స్టిమ్యులస్, రెస్పాన్స్ మధ్యలో ఎన్ని బంధాలు ఏర్పడితే అంటే ఈ బంధాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ప్రజ్ఞ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దాని అర్థం అంటే ఎస్ఆర్ మధ్యలో ఉండేటటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రోగ్ అయినప్పుడు, అంటే ఎస్ఆర్ మధ్యలో ఏర్పడేటటువంటి బంధాలు అనేకం కలిసినప్పుడు జీవి ఎక్కువ తెలివిగా ప్రతిస్పందించడం జరుగుతుంది. అంటే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉన్నట్టుగా దాని అర్థం అన్నట్టు. అదే రకంగా థార్న్డైక్కు సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పావ్లోవ్ కుక్కపై పరిశోధన చేస్తున్నటువంటి సమయంలో థార్న్డైక్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్టూడెంట్గా ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం జేమ్స్ దగ్గర పరిశోధనలు చేస్తున్నాడు. థార్న్డైక్ బేసికల్గా సైకాలజిస్టు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు. అదే మనం పావ్లోవ్ను కనుక తీసుకున్నట్లయితే పావ్లోవ్ ఫిజియాలజిస్టు, శరీర ధర్మశాస్త్రవేత్త. అందుకే మీరు గమనించి చూడొచ్చు, పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1904లో పావ్లోవ్కు నోబెల్ ప్రైజ్ను మెడిసిన్లో ఇవ్వడం జరిగింది కుక్కపై చేసినటువంటి ప్రయోగానికి సంబంధించి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతానికి సంబంధించి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ను మీరు గుర్తుంచుకుంటే కనుక పరీక్షలో వచ్చేటటువంటి బేసిక్స్ మీద అడిగేటటువంటి ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు. తర్వాత థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి నియమాలకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి ప్రశ్నలకైనా కూడా మీరు సమర్థవంతంగా సమాధానం రాయొచ్చు. ఇక్కడ బేసికల్గా రెండు విషయాలు మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి, జీవి ఏవైనా ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆ ట్రయల్స్లో ఫలితం సంతృప్తికరంగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ పిల్లిపై జరిగినటువంటి ప్రయోగంలో పిల్లి బోను నుంచి బయటపడడమే దానికి ఒక రివార్డ్, లేదా బయటపడ్డప్పుడు దానికి ఆహారం అందడం ఒక రివార్డ్. సో ఈ రివార్డుకు కారణమయ్యేటటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్షన్స్ను గుర్తుంచుకొని వాటిని జీవి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సందర్భంలో పిల్లి రిపీట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ యత్నాల వల్ల తనకు ఫలితం లభించడం లేదో, అంటే ఏ ట్రయల్స్ వల్ల తాను బోన్లో నుంచి బయటికి రాలేకపోతుందో, లేదా ఏ ట్రయల్స్ వల్ల తనకు ఆహారం అందడం లేదో ఆ ట్రయల్స్ను మళ్ళీ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం పిల్లి చేయదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రయోగంలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఇది అన్నట్టు. తర్వాత ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడినప్పుడు మెదడులో కూడా తదనుగుణంగా నాడీ సంధానాలు ఏర్పడతవి అనేటటువంటిది థార్న్డైక్ యొక్క ప్రతిపాదన. ఈ నాడీ సంధానాలు బలపడాలి అని చెప్పేసి అంటే ఈ ట్రయల్స్ను మళ్ళీ చేయాలన్నట్టు. అంటే ఎస్ఆర్ బంధం బలపడాలన్నా, లేదా మెదడులో ఏర్పడినటువంటి నాడీ సంధానాలు బలపడాలన్నా,
రిపీట్ చేయడం అనేటటువంటిది చాలా ప్రధానం కాబట్టి అభ్యాస నియమాన్ని కూడా తాను ప్రతిపాదించడం జరిగింది. ఈ రకంగా ఫలిత నియమము, అభ్యాస నియమము, సంసిద్ధత నియమము మూడింటిని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వీటిపైన నేను ఇంతకుముందు మీకు గుర్తు చేసినట్టుగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక ఉపయోగకరంగా మీరు భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము టెట్కు సంబంధించి అందించేటటువంటి అప్డేట్స్ను ఫాలో కండి. మంచి మార్క్స్ సాధించండి.